హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ తెలుగు ఎపిసోడ్ నంబర్ 8. మనము ఫ్రాగ్స్ని చూసి ఉంటాం, కానీ మీలో ఎప్పుడైనా ఒక గోల్డెన్ ఫ్రాగ్ని చూసారా? ఈ ఫ్రాగ్ని మనం ముట్టుకుంటే చాలు చచ్చిపోతాం. మనము ఆకాశంలో క్లౌడ్స్ని చూస్తున్నప్పుడు మనందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది. అసలు క్లౌడ్స్ ఆకాశంలో ఎలా ఫ్లోట్ అవుతాయి? అవి గ్రావిటీకి అగనెస్ట్గా ఎలా పనిచేస్తాయి? అవి కిందికి ఎందుకు పడవు? ఈ డౌట్ మీకు ఈ వీడియోలో క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. మీరెప్పుడైనా ఫ్రాగ్ ఐస్లో ఫ్రీజ్ కావడం చూసారా? అది ఎంతగా ఫ్రీజ్ అవుతుందంటే మనము దాని లెగ్ బెండ్ చేస్తే అవి బ్రేక్ అయిపోతుంది. మన గ్యాలక్సీ పేరు మిల్కీ వే గ్యాలక్సీ అని పిలుస్తాము. కానీ మన యూనివర్స్లో ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయో తెలుసా? అసలు మన యూనివర్స్ ఎంత పెద్దదో తెలుసా? ఇలాంటి టాప్ 6 ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. గోల్డెన్ ఫ్రాగ్ ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ యానిమల్. ఈ ఫ్రాగ్ అత్యంత విషపూరితమైనది. ఇది రఫ్లీ 10 ఇయర్స్ బతుకుతుంది. దీని సైజ్ 2 ఇంచెస్. ఈ ఫ్రాగ్ 1 to 1.5 mg పాయిజన్ కలిగి ఉంటుంది. ఈ పాయిజన్తో ఇది సుమారు 10,250 ర్యాట్స్ని ఇంకా 10 ఫుల్లీ గ్రోన్ హ్యూమన్ బీయింగ్స్ని చంపేయవచ్చు. ఈ పాయిజన్ని ఆల్కహాయిడ్ పాయిజన్ అని పిలుస్తారు. ఈ పాయిజన్ ఫ్రాగ్ మొత్తం బాడీ పైన ఉంటుంది. అంటే దీని స్కిన్ ఎక్కడ వరకు కనిపిస్తుందో అక్కడంతా పాయిజన్ ఉంటుంది. ఈ ఫ్రాగ్ని ముట్టుకుంటే మనము చచ్చిపోవచ్చు. సైంటిస్టులు ఈ ఫ్రాగ్ వెనమ్ నుంచి మెడిసిన్స్ తయారు చేస్తారు. ఆల్రెడీ సైంటిస్టులు ఈ వెనమ్ నుంచి పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ తయారు చేశారు. 4 ఇయర్స్ ముందు అంటే 2016లో సైంటిస్టులు ఒక టెస్ట్ని కండక్ట్ చేశారు. ఈ టెస్ట్లో వారు మన యూనివర్స్లో ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయో తెలుసుకుందామని అనుకున్నారు. రఫ్లీ మన యూనివర్స్ 93 బిలియన్ లైట్ ఇయర్స్. దీనిలో అప్రాక్స్ 2 ట్రిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయి. ఆన్ అన్ యావరేజ్ ఒక గ్యాలక్సీకి 100 బిలియన్ స్టార్స్. అంటే స్పేస్లో మొత్తం 200 సెక్స్ట్రిలియన్ స్టార్స్ ఉన్నాయి. ఒక్క యావరేజ్ స్టార్కి 4 ప్లానెట్ ఆర్బిట్ చేస్తే మన మొత్తం యూనివర్స్లో 1 సెప్టిలియన్ ప్లానెట్స్ ఉన్నాయి. నవంబర్ 2013లో ఆస్ట్రోనామర్స్ మన మొత్తం యూనివర్స్లో 40 బిలియన్ ఎర్త్ సైజ్డ్ ప్లానెట్స్ ఉన్నాయని చెప్పారు. అవి వాటి హ్యాబిటబుల్ జోన్లోనే ఆర్బిటింగ్ చేస్తున్నాయి. మన ప్లానెట్స్కి వాటికి చాలా దూరం, కాబట్టి మనం వాటిని చేరుకోలేము. ఎర్త్ ఇంకా మార్స్ మిర్రర్ వరల్డ్. ఎర్త్ ఏమో బ్లూ కలర్లో ఉంటుంది, మార్స్ రెడ్ కలర్లో ఉంటుంది. ఎర్త్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది, మార్స్ డెజర్ట్ లాగా ఉంటుంది. కానీ వీటికి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. మార్స్ మీద అట్మాస్ఫియర్ ఎర్త్ కన్నా 100 టైమ్స్ థిన్. ఇంకా దీనిలో 95% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. మార్స్ అట్మాస్ఫియర్లో ఎక్కువగా డస్ట్ ఉంటుంది. అందుకు ఇది అవుట్ సైడ్ నుంచి రెడ్డిష్గా కనిపిస్తుంది. 2015లో నాసా క్యూరియాసిటీ అంటే నాసా నుంచి మార్స్ మీదికి పంపించిన ఒక రోవర్ ఒక ఫోటో తీసింది. ఆ ఫోటోలో ఇది బ్లూ సన్సెట్ని క్యాప్చర్ చేసింది. ఈవినింగ్ టైంలో సన్లైట్ మార్స్ అట్మాస్ఫియర్లో ఎంటర్ అయినప్పుడు దీని అట్మాస్ఫియర్లో స్కాటరింగ్ ఆఫ్ లైట్ జరుగుతుంది. దీనివల్ల ఓన్లీ బ్లూ లైట్ మార్స్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుంది. అందుకే మనకి అక్కడ బ్లూ సన్సెట్ కనిపించింది. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో అలాస్కాలోని వుడ్ ఫ్రాగ్స్ వాటి 70% బాడీని ఫ్రీజ్ చేసుకుంటాయి. వాటి బాడీలో 70% వాటర్ ఐస్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో వాటి లెగ్స్ బెండ్ చేస్తే అవి బ్రేక్ అయిపోతాయి. వాటి హార్ట్ బీటింగ్ కూడా స్టాప్ అయిపోతుంది. బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఇంకా బ్రెయిన్ ఫంక్షనింగ్ స్టాప్ అయిపోతుంది. ఈ ఫ్రాగ్లో ఇండివిజువల్ సెల్స్ పనిచేస్తాయి, కానీ వేరే సెల్స్తో కమ్యూనికేట్ చేసుకోలేవు. వీటి గ్లూకోజ్ లెవెల్ హై రేంజ్లో ఉంటుంది. వీటి గ్లూకోజ్ లెవెల్ హై రేంజ్లో ఉండడం వల్ల వీటి సెల్స్ ఫ్రీజ్ కావు. ఈ ఫ్రాగ్స్ 0 degrees ఫారెన్హీట్ని 7 months వరకు తట్టుకోగలవు. స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు ఈ ఫ్రాగ్స్ వేడెక్కుతాయి.
అప్పుడు వాటి బాడీలో ఉన్న ఐస్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఇవి మళ్ళీ వాటి నార్మల్ లైఫ్ని కంటిన్యూ చేస్తాయి. క్లౌడ్స్ ఫ్లోట్ కానికి చాలా రీజన్స్ ఉంటాయి. వాటిలో మెయిన్ రీజన్ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్, క్లౌడ్స్లో వాటర్ డ్రాప్స్ చాలా చిన్నగా ఉంటాయి. యావరేజ్గా క్లౌడ్స్లో ఒక్క వాటర్ డ్రాప్ 20 మైక్రోమీటర్స్, అంటే మన హెయిర్లో ఎంత థిక్నెస్ ఉంటుందో దానిలో సగం థిక్నెస్ ఈ వాటర్ డ్రాప్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనం ఎప్పుడన్నా ఇంట్లో కూర్చున్నప్పుడు సన్లైట్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనకు చిన్న డస్ట్ పార్టికల్స్ కనిపిస్తాయి. ఈ డస్ట్ పార్టికల్స్ వాటి చుట్టూ ఉన్న ఎయిర్ కన్నా హెవీగా ఉంటాయి, కానీ ఇవి చిన్నగా ఉండడం వల్ల ఇవి పడిపోయే ముందు ఎయిర్లో ఎక్కువసేపు ఫ్లోట్ అవుతాయి. ఇదే మెథడ్లో వాటర్ డ్రాప్స్ ఎయిర్లో ఫ్లోట్ అవుతాయి. సెకండ్ రీజన్, మనందరికీ తెలుసు, కూల్ ఎయిర్ వార్మ్ ఎయిర్ కన్నా ఎక్కువ వెయిట్. కూల్ ఎయిర్ ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల వార్మ్ ఎయిర్ ఎప్పుడు టాప్లో ఉంటుంది, కూల్ ఎయిర్ ఎప్పుడు బాటంలో ఉంటుంది. ఈ వార్మ్ ఎయిర్ ఎప్పుడు ఈ వాటర్ డ్రాప్స్ని పైకి పుష్ చేస్తుంది, అంటే ఎయిర్లోకి పుష్ చేస్తుంది. కాబట్టి ఈ క్లౌడ్స్ ఎయిర్లో ఫ్లోట్ అవుతాయి. థర్డ్ రీజన్, ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. క్లౌడ్స్ స్కైలో ఉంటాయి కాబట్టి అవి వాటి సరౌండింగ్స్లో ఉన్న ఎయిర్ కన్నా ఎక్కువ సన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. అప్పుడు ఈ వాటర్ డ్రాప్లెట్స్ వార్మ్ అవుతాయి. మళ్ళీ వార్మ్ ఎయిర్ టాప్లో ఉంటుంది కాబట్టి క్లౌడ్స్ స్కైలో ఫ్లోట్ అవుతాయి. కానీ ఈ క్లౌడ్స్ పర్మనెంట్గా ఫ్లోట్ కావు. ఒక్క క్లౌడ్ ఇంకో క్లౌడ్తో మిక్స్ అయినప్పుడు ఈ క్లౌడ్స్ వెయిట్ ఎక్కువ అవుతాయి. అప్పుడు మనకి వాన పడుతుంది. వీనస్ మన సన్ నుంచి సెకండ్ ప్లానెట్. దీని ఎర్త్ సిస్టర్ అని పిలుస్తారు, ఎందుకంటే దీని సైజ్ మన ఎర్త్ సైజ్ ఒకటే. దీని డయామీటర్ 12,104 కిలోమీటర్స్. ఇంకా దీని మాస్ 4.8 సెప్టిలియన్ కిలోమీటర్స్. వీనస్లో డెన్స్ మరియు అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. దీని అట్మాస్ఫియర్లో 96% కార్బన్ డైఆక్సైడ్ ఇంకా 3.5% నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఎక్కువ అమౌంట్ కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల సన్లైట్ అట్మాస్ఫియర్లో ట్రాప్ అవుతుంది. దీనివల్ల దీని సర్ఫేస్ టెంపరేచర్ 465 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సైంటిస్టులకు వీనస్ క్లౌడ్స్లో సల్ఫర్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ దొరికింది. దీనివల్ల వీనస్ మీద యాసిడ్ రెయిన్ పడుతుంది, కానీ ఇది వీనస్ సర్ఫేస్కి రీచ్ అయ్యే లోపల ఎయిర్లో ఎవాపరేట్ అయిపోతుంది. ఈ సైకిల్ ఇలా కంటిన్యూ అవుతుంది.